కష్టం కదా. ఇక అప్పట్లో అయితే చెట్టు దులిపితే చాలు, కింద పడినవి ఇసుక దుమ్ము ఏమీ లేదు. అది ఏ పండైనా సరే చొక్కాకి తుడిచేసుకోవడం, కరకర నవిలి మింగేయడం. ఇప్పుడు తినమనండి, అమ్మో ఎంత జాగ్రత్తో, పిల్లలకి తేడా చేస్తుందని. ఇక మట్కా కుల్ఫీ కోసం ఎదురు చూసిన రోజులెన్నో. అప్పటికి ఊళ్ళో గోల్గప్ప అంటే పానీపూరి ఇంకా రాలేదు. ఓ మాదిరి నగరాల్లో ఉండేవి. ఊళ్ళో దొరికేదల్లా పిడత కింద పప్పు, మరమరాల మిక్చర్. ఇవే సమోసాలు, కచోరీలు పట్టణాలు, నగరాల్లో మాత్రమే ఉండేవి. కానీ ఊర్లో అవి అమ్మేవారు కాదు. అంటే ఉత్తర భారతదేశంలో అయితే అవి రోజువారీ ఆహారాల్లో భాగం కనుక వాళ్ళకి పల్లెటూరులో దొరికేవి. కానీ మనకు అలా కాదు కదా. ఇక మరీ ముఖ్యంగా ఇవన్నీ పక్కన పెడితే కలిగినంతలో ఉన్నదాన్ని నలుగురితో పంచుకునే తినే గుణం ఎక్కువ. అవసరాలు పరిమితంగా, ఆనందం అపరిమితంగా ఉండేది. ఫోన్ చేయాలంటే ఎస్టీడీ లేదంటే కాయిన్ బాక్స్. సెల్ ఫోన్లు 2000 సంవత్సరం తర్వాతే వాడుకలోకి వచ్చాయి. మరి అంతకుముందు ఉన్నా కూడా ఊరికి ఒకటో రెండో, అది కూడా గొప్పే. రీఛార్జ్ ప్లాన్స్, నెట్ ఇవన్నీ ఉండేవి కాదు. ఇప్పటికీ అక్కడక్కడ కిరోసిన్ దీపాలు, లాంతర్లు కనిపిస్తున్నాయి. కానీ అప్పుడు ప్రతి ఇంట్లో కిరోసిన్ ఉండేది. నెలాఖరయ్యేసరికి కోటాకి వెళ్లి, అంటే ఈ గవర్నమెంట్ దుకాణాలు ఉండే కదా, అక్కడ కిరోసిన్, బియ్యం అవన్నీ కూడా మీ రేషన్ కార్డు పట్టుకెళ్లి తీసుకొచ్చేవాళ్ళు కదా. ఆ రేషన్కి వెళ్లడం అంటేనే పెద్ద కొట్లాట కింద ఉండేది. నువ్వెళ్ళంటే నువ్వెళ్ళని. చివరికి ఏదన్నా అర ₹10 మిగిలితే ఏదో చాక్లెట్